దేవుని పిల్లలు పొందబోయే మహిమ కలిగిన స్వాతంత్ర్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పిల్లలు పొందినటువంటి స్వాతంత్ర్యం మామూలు కాదండి. ఎటువంటిదట? మహిమ కలిగినటువంటి స్వాతంత్ర్యం ఇది. ఈ స్వాతంత్రం ఎదుటివారి స్వాతంత్ర్యాన్ని ఇబ్బంది పెట్టదు, సాతానుకి దాస్యత్వం చెయ్యదు, శరీరాశ నేత్రాశ జీవపుడంబాలకు లోబడదు, కామ క్రోధ లోభ మోహ మద మత్సరములకు ఏం చేయదు, బానిసత్వము చెయ్యదు. క్రీస్తు ప్రభువుకు లోబడుతుంది, ప్రేమకు లోబడుతుంది, పరిశుద్ధతకు లోబడుతుంది, నీతికి లోబడుతుంది, యథార్థతకు లోబడుతుంది, సత్యానికి లోబడుతుంది, వాక్యానికి లోబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ విషయములన్నిటి ద్వారా దేవుని పిల్లలట పొందబోయేటటువంటి ఆ మహిమ ఉందే, అది ఆ గొప్ప స్వాతంత్రం, పరలోక రాజ్యం. పరలోక రాజ్యం ఇప్పుడు మనం పొందిన ఇది కూడా గొప్పదే. యేసుక్రీస్తునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్ష విధియు లేదు. గొప్ప మహిమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో మనకు అనుగ్రహించబడింది. ప్రైజ్ ది లార్డ్. సృష్టి కూడా ఈ బాటలో నడవాలనుకుంటుంది. అందుకనే భక్తుడు అంటాడు, అంతటా నేను క్రొత్త భూమి క్రొత్త ఆకాశమును చూచితిని. ఈ భూమి ఆకాశాలు ఆ మహిమ కలిగినటువంటి ఆ భూమి ఆకాశాలుగా మారాలి అని ఇష్టపడుతున్నాయట. స్తోత్రం చెప్పాలి. మనిషే ఇంకా అక్కడే ఉంటున్నాడు. ఎక్కడ? ఆ పాపంలోనే, ఆ బురద పందిలో దొర్లినట్లుగా, కుక్క తన వాంతికి లోబడినట్టుగా మనిషి ఇంకా ఆ పాపంలోనే దొర్లుతూ పాపాన్ని జుర్రుకుంటూ పాపంలో మానవుడు బ్రతుకుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం విడుదల పొందాలి, విమోచించబడాలి. ప్రైజ్ ది లార్డ్.